నాకు బాగా తెలిసిన ఒక పూజారి గారితో మాట్లాడి నేను ఈ వీడియోస్ చేస్తున్నాను. ఆయనకి వీడియో మాట్లాడడం అనేది ఆయనకి ఇబ్బందికరమైనటువంటి విషయం. సో, ఆయన వద్ద ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ మొత్తం తీసుకున్న తర్వాత నేను వీడియో చేస్తున్నా. ఆయన యొక్క జ్ఞానానికైనా ఒక 1000 లైక్స్ అడుగుతున్నా. దయచేసి ఒక లైక్ ఇచ్చి మీరు వీడియో చూడడం కంటిన్యూ చేయండి. ఎలాంటి ఆంజనేయ స్వామి విగ్రహాన్ని ఇళ్లలో పెట్టుకుంటే అంటే రకరకాల ఆంజనేయ స్వామి విగ్రహాలు వాటి వల్ల రకరకాల ప్రయోజనాలు ఉంటాయని ఆయన చెప్తున్నారు. సో, ఏ ఏ ఆంజనేయ స్వామి విగ్రహాన్ని ఇంట్లో పెట్టుకుంటే ఏ రకంగా మనకి ఎలాంటి సత్ఫలితాలు జరుగుతాయి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ఆంజనేయ స్వామికి సంబంధించినటువంటి ప్రత్యేకమైన చిత్రపటాలు మన ఇంట్లో ఏర్పాటు చేసుకుంటే గనక అనేక రకాలైన సమస్యల నుంచి ఈజీగా మనం బయటపడొచ్చు. ఆంజనేయ స్వామి చిత్రపటాలన్నిట్లో కూడా శక్తివంతమైనది పంచముఖ ఆంజనేయ స్వామి చిత్రపటం. దాన్ని మన ఇంటి గుమ్మం పైభాగంలో బయటి వైపు కొద్దిగా పక్కకి ఏర్పాటు చేసుకుంటే అన్ని రకాల దృష్టి దోషాల నుంచి ఈజీగా బయటపడొచ్చు. ఆంజనేయ స్వామి యొక్క చిత్రపటాల్లో బజరంగబలి చిత్రపటం అని ఒకటుంటుంది. ఈ బజరంగబలి చిత్రపటంలో ఆంజనేయ స్వామి వీరత్వాన్ని ప్రదర్శిస్తూ ఒక చేత్తో గద్దని ఈగల్ని పట్టుకొని దర్శనమిస్తూ ఉంటారు. ఆ వీరత్వాన్ని ప్రదర్శిస్తున్నటువంటి ఆ గద్దను పట్టుకున్నటువంటి బజరంగబలి ఆంజనేయ స్వామి చిత్రపటాన్ని మీ ఇంట్లో దక్షిణం వైపు గాని, ఆగ్నేయం వైపు గాని ఏర్పాటు చేసుకుంటే మనోధైర్యం పెరుగుతుంది. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఇంట్లో ఉన్న అందరికి జీవితంలో ఏదైనా సాధించగలం అన్నటువంటి ఆత్మవిశ్వాసంతో కొండల్ని సైతం పిండి చేయగలం అనేటువంటి ఆత్మవిశ్వాసంతో అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తి చేసుకోగలరు. ఇలాగే దీర్ఘకాలిక అనారోగ్యాలు ఎవరికైనా ఉంటే ఎవరింట్లో అయినా అలాంటి సమస్యల నుంచి బయటపడడం కోసం హనుమంతుడు సంజీవిని పర్వతాన్ని మోసుకొస్తున్నటువంటి ఆంజనేయ స్వామి చిత్రపటాన్ని మీ ఇంట్లో దక్షిణ దిక్కులో ఏర్పాటు చేసుకోవాలి. దీర్ఘకాల అనారోగ్యాలు ఉన్నవాళ్ళు ఈ ప్రత్యేకమైనటువంటి చిత్రపటాన్ని ఏర్పాటు చేసుకోవాలి. ఈ చిత్రపటం ఏర్పాటు చేసుకుంటే ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ కూడా పెరుగుతుంది. సానుకూల శక్తులు పెరుగుతాయి. చాలా మందికి ఇంట్లో నెగెటివ్ ఎనర్జీ ఎక్కువగా ఉంటుంది అట్లాగే. నెగెటివ్ ఎనర్జీ వల్ల అనేక రకాల సమస్యలు ఉంటూ ఉంటాయి వాళ్ళకి. ఇంట్లో ఉన్నటువంటి నెగెటివ్ ఎనర్జీ గాని, మీ ఇంట్లో సభ్యులకు ఉన్నటువంటి నెగెటివ్ ఎనర్జీ గాని పూర్తిగా పోవాలంటే మీ ఇంట్లో ఈశాన్యంలో ఆంజనేయ స్వామి ఎర్రటి వస్త్రాలు ధరించి కూర్చున్నటువంటి చిత్రపటాన్ని ఏర్పాటు చేసుకోవాలని చెప్తున్నారాయన. ఇంట్లో సభ్యులకి, ఇంట్లో ఉన్న నెగటివిటీ మొత్తం పోతుంది. ఆంజనేయ స్వామి గాలిలో ఎగురుతూ శ్రీరామచంద్రమూర్తిని భుజాల మీద మోస్తున్నటువంటి చిత్రపటం ఒకటుంటుంది. ఆ చిత్రపటాన్ని మీ ఇంట్లో దక్షిణం వైపు గనక ఏర్పాటు చేసుకున్నట్లయితే, మీ ఇంట్లో సభ్యులందరికీ కీర్తి ప్రతిష్టలు కలుగుతాయి. గౌరవ మర్యాదలు పెరుగుతాయి సొసైటీలో. అకారణ అవమానాలు, నిందలు అన్నీ కూడా తొలగిపోతాయి. అకారణ అవమానాలు, నిందలు తొలగిపోయి సంఘంలో గాని, బంధువుల్లో గాని మీకు గౌరవం పెరగాలి అంటే ఆంజనేయ స్వామి గాలిలో ఎగురుతూ రాముడిని భుజాల మీద మోస్తున్నటువంటి చిత్రపటాన్ని మీ ఇంట్లో దక్షిణం వైపు ఏర్పాటు చేసుకోవాలి. ఆంజనేయ స్వామి ఒక జెండాని పట్టుకొని ఉన్నటువంటి ఫోటో కూడా ఒకటుంటుంది. అంటే ఆంజనేయ స్వామి జెండా పట్టుకున్నటువంటి ఫోటోని మీ ఇంట్లో గృహంలో పడమర దిక్కులో ఏర్పాటు చేసుకుంటే కార్యసిద్ధి లభిస్తుందని చెప్తున్నారాయన. అంటే కష్టమైనటువంటి పనుల్లో విఘ్నాలు లేకుండా మీరు అనుకున్న పనులు అనుకున్నట్టుగా కార్యసిద్ధి లభించడానికి హనుమంతుడు జెండా పట్టుకున్నటువంటి ఫోటోని పెట్టుకోమంటున్నారు. అలాగే విద్యార్థులు విద్యా రంగంలో విశేషంగా రాణించాలి అంటే, కాంపిటీటివ్ ఎగ్జామ్స్‌లో రాణించాలి అంటే, అలాగే విద్యార్థులకి మంచి ర్యాంకులొచ్చి కావాల్సిన చోట సీట్లు రావాలి, జ్ఞాపక శక్తి పెరగాలి, ఏకాగ్రత పెరగాలి అంటే, అభయాంజనేయ స్వామి చిత్రపటాన్ని మీ పిల్లలు చదువుకునేటువంటి గదిలో ఏర్పాటు చేసుకోవాలి. అభయాంజనేయ స్వామి చిత్రపటం అంటే, ఆంజనేయ స్వామి ఒక చెయ్యి అభయ ముద్రలో ఉంటే, ఇంకో చేత్తో గదను కిందకి పెట్టుకొని ఉంటారు. ఇంకో చేత్తో అభయం ఉంటుందిట్లా. సో, ప్రసన్న ఆంజనేయ స్వామి గూడా అంటారు. విగ్రహాన్ని ఈ యొక్క పోస్టర్‌ని. ఇది పిల్లలు చదువుకునే గదిలో పెట్టుకోవాలని చెప్తున్నారు. అట్లాగే శత్రు బాధలు ఎక్కువగా ఉన్నవాళ్ళు ఎవరైనా సరే, శత్రు బాధలన్నీ సమూలంగా నశింపజేసుకోవాలంటే అష్టాదశ భుజ ఆంజనేయ స్వామి చిత్రపటాన్ని మీ ఇంట్లో దక్షిణ దిక్కులో గాని, పడమర దిక్కులో గాని ఏర్పాటు చేసుకోండి. అష్టాభుజ ఆంజనేయ స్వామి అంటే ఆంజనేయ స్వామికి 18 భుజాలుంటాయి. ఈ 18 భుజాలు గూడా 18 రకాల ఆయుధాలు ధరించుంటాడు. దీన్ని అష్టాదశ భుజ ఆంజనేయ స్వామి చిత్రపటం అంటారు. దీన్ని ఇంట్లో పెట్టుకుంటే అన్ని రకాల శత్రు బాధల నుంచి సులభంగా బయటపడవచ్చు అని ఆయన చెప్తున్నారు. ఆయన కోసమైనా సరే, ఆయన ఇస్తున్నటువంటి ఆ ఇన్ఫర్మేషన్ కోసం ఒక్క లైక్ అడుగుతున్నాను నేను అంతే ఇవ్వండి దయచేసి. ఛానెల్ సబ్స్క్రైబ్ జేసుకోండి.